హలో అందరికీ, నేను బుజ్జి. కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీకి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని నేననుకుంటున్నా. నేను పండు మీతో కలిసి ఉన్నా బుజ్జీ. ఫస్ట్గా కొంచెం ట్రాన్స్పరెన్సీ కోసం ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల తెలుగు థింగ్స్ కొంచెం ఆఫ్ ఉండొచ్చు. ఏఐ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది, సో కొంచెం క్షమించి ఎంజాయ్ చేయండి. అండ్ మన వెబ్సైట్ kotthavibe.comకి వెళ్ళి రివ్యూస్, బాక్స్ ఆఫీస్, న్యూస్ అన్నీ చూడండి. ఎగ్జాక్ట్లీ పండు. ఈ ఎపిసోడ్లో మనం 2010 నుండి 2026 వరకు తెలుగు సినిమా జర్నీని చూస్తున్నాం. ఎలా మన రీజనల్ ఇండస్ట్రీ నుండి ఒక పాన్ ఇండియా పవర్ హౌస్గా మారింది, అది చాలా అదిరింది కదా. అబ్సల్యూట్లీ బుజ్జీ, కల్చర్ షాక్ అనే చెప్పాలి. మన ఫిల్మ్స్ని అప్పటి వరకు సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ అని ఒక కేటగిరీలో పెట్టారు. ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే చాలామంది మన తెలుగు సినిమా గురించే మాట్లాడుతున్నారు. ఇది ఎంత గొప్పది! బావుంది. నిజమే. అండ్ ఈ ట్రాన్స్ఫర్మేషన్లో చాలామంది పర్సనాలిటీస్, డైరెక్టర్స్, యాక్టర్స్, ప్రొడ్యూసర్స్ రోల్ చాలా పెద్దది. ఒక రాజమౌళి, ఒక అల్లు అర్జున్, ఒక మహేష్ బాబు, వాళ్ళు ఎలా లీప్స్ తీసుకున్నారో చూడాలి. కరెక్ట్గా చెప్పావు. మనం ఈ జర్నీలో ఏం జరిగింది, ఏం మార్పులొచ్చాయి, మరియు నెక్స్ట్ ఏం రాబోతోంది అని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. చాలా ఫన్గా ఉంటుందిరా, మీరు తప్ప ఎంజాయ్ చేస్తారు. సరే, ఇప్పుడు మనం 2010 టైంకి టాలీవుడ్ ఎలా ఉండేదో చూద్దాం. అప్పుడు ఇండస్ట్రీ చాలా లోకల్ ఫస్ట్గా ఉండేది కదా. మోస్ట్లీ బిగ్ హీరో వెహికల్స్, మాస్ మసాలా ఫార్మ్యులా, అది కామన్గా ఉండే. ఎగ్జాక్ట్లీ బుజ్జి. ఆ టైంలో పాన్ ఇండియా అనేది ఒక వర్డ్ కూడా కాదు. మనం మన తెలుగు ఆడియన్స్ కోసం సినిమా చేశాం. కొన్ని ఫిల్మ్స్ వేరే భాషల్లో డబ్ చేసినా అంత వైడ్ స్ప్రెడ్ ఇంపాక్ట్ ఏమీ ఉండేది కాదు. అదే పాయింట్. అప్పుడు మన హీరోస్ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు పాలిటిక్స్కి షిఫ్ట్ అవడంతో కొంచెం స్పేస్ వచ్చింది. బాలకృష్ణ గారి మాస్ అపీల్, ఆ డైలాగ్ డెలివరీకి ఒక సెపరేట్ ఫాలోయింగ్ ఉండేది. చాలా అదిరింది. మహేష్ బాబు గారు పోకిరి తర్వాత ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆ అరిస్టోక్రాటిక్ క్లాస్, మాస్ బ్లెండ్ ప్లస్ ఫ్యామిలీ మ్యాన్ బ్రాండ్ చాలా యునీక్గా ఉండేది. ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి ఇంటర్వ్యూస్లో మాట్లాడ్డం అదొక స్టైల్గా సెట్ అయింది. బావుంది. ఎన్టీఆర్ జూనియర్ అప్పటికే స్టార్. తన డాన్స్ ప్రావెస్, ఫిజికల్ ప్రెజెన్స్ చాలా ఇంప్రెసివ్గా ఉండేది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఒక కల్ట్ లెవెల్ రా. ఇర్రెగ్యులర్ అవుట్పుట్ ఉన్నా కూడా ప్రొడ్యూసర్స్ కెనాట్ ఇగ్నోర్ దట్ ఫ్యాన్ బేస్. బావుంది. కరెక్ట్. ఆ ఫ్యాన్ బేస్ ఎకనామిక్స్ వేరే లెవెల్. అండ్ అప్పుడే రామ్ చరణ్, అల్లు అర్జున్ నెక్స్ట్ జెన్ హెయిర్స్గా ఫామ్ అవుతున్నారు. వెంకటేష్ గారు, నాగార్జున గారు కూడా ఫ్యామిలీ అండ్ మాస్ ఫిల్మ్స్ కలిసి చేసి కన్సిస్టెంట్గా ఉన్నారు. బాగుంది. డైరెక్టర్ వైజ్ చూస్తే కె రాఘవేంద్రరావు గారు ఓల్డ్ ఫార్ములా గార్డ్లో ఉన్నా, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు అర్బన్ కామెడీ రైటర్ డైరెక్టర్గా ఎమర్జ్ అయ్యారు. తన డైలాగ్స్కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉండేది కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. త్రివిక్రమ్ గారి రైటర్లీ పర్సోనా, ఆ లిటరరీ టచ్, ఖలేజా, జులై లాంటి ఫిల్మ్స్తో మోడర్న్ తెలుగు రామ్కామ్కి ఒక న్యూ వాయిస్ ఇచ్చారు. ప్రతి డైలాగ్ ఒక కోట్లా ఉండేది. అది చాలా కుమ్మింది. అదే టైంలో నాని ఒక రిలేటబుల్ ఎవ్రీమ్యాన్గా ఎంట్రీ ఇచ్చారు. శేఖర్ కమ్ముల గారి హ్యాపీ డేస్, ఆనంద్ లాంటి ఫిల్మ్స్ క్యారెక్టర్ డ్రివెన్ సినిమాతో ఒక హెరిటేజ్ రిజిస్టర్ని క్రియేట్ చేశారు. ఇంద్రగాంటి గారు కూడా సాఫ్ట్, కల్చర్ టోన్తో వచ్చారు. అద్రింది కదా. అల్లు అరవింద్ గారు గీతా ఆర్ట్స్ నుండి స్టార్ వెహికల్ ఎకనామిక్స్ని చాలా ఇంటెలిజెంట్గా షేప్ చేశారప్పట్లో. ఒక సాలిడ్ బిజినెస్ మోడల్ని క్రియేట్ చేశారు కదా. అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఆల్రెడీ మగధీరాతో ఒక మ్యాసివ్ హిట్ ఇచ్చారు. అది అప్పట్లో చాలా పెద్ద స్కేల్ ఫిల్మ్గా చూసేవారు, కానీ మోస్ట్లీ రీజనల్ హిట్గానే ఉండే. అదొక హింటిచ్చిందంతే. మీరు చెప్పండ్రా. మగధీరా స్కేల్ అదిరింది కాని రాజమౌళి గారి మైండ్లో ఇంకా ఎంతో పెద్ద విజన్ ఉందనిపించింది. తెలుగు సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అని తన వాయిస్లో అప్పుడే తెలిసింది. ఈ మాటలు వినురా, అందరికీ గూజ్ బంప్స్ వస్తాయి. ఆ విజన్ గురించి బావుంది. చాలా విజనరీగా ఉందిరా. వావ్, గూస్ బంప్స్ వస్తున్నాయిరా. ఆ వాయిస్లో కాన్ఫిడెన్స్ చూసారా? అది టాలీవుడ్ 2010లోనే ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ని ప్రెడిక్ట్ చేసింది.
ప్రీవియస్ సెక్షన్లో రాజమౌళి గారు ఏం మాట్లాడారో విన్నాం కదా, ఆ విజన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇనీషియల్ పాన్ ఇండియా సిగ్నల్స్ 2012-2014లో ఏం జరిగింది, మరియు తెలుగు సినిమా ఎలా పెద్ద రేంజ్కి వెళ్లడం స్టార్ట్ చేసింది అది చూద్దాం. ఎగ్జాక్ట్లీ బుజ్జి. ఆ టైంలో రాజమౌళి గారు మగధీరాతో ఆల్రెడీ ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు. కానీ ఈగా 2012తో అది కంప్లీట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందంటాను. అదొక ఇంటర్నేషనల్ ఫినామినన్గా మారింది కదా. అద్దిరిందిరా! ఒక ఫ్లై హీరోగా ఉన్న సినిమాని రాజమౌళి గారు ఎంత కన్విన్సింగ్గా చేశారంటే, నాని హ్యూమన్ లీడ్గా, సుదీప్ యాంటాగనిస్ట్గా ఆ హై కాన్సెప్ట్ స్టోరీ టెల్లింగ్ని అందరికీ రీచ్ చేశారు. ఓవర్సీస్ ఫెస్టివల్స్లో కూడా చాలా అటెన్షన్ వచ్చింది, గుర్తుందా? ట్రూ బుజ్జి. ఫ్లై యాజ్ హీరో అంటే అది తెలుగు సినిమాలో తప్పితే ఇంకెక్కడైనా వర్క్ అవుతుందా? ఆ క్రియేటివిటీ, ఆ కన్విక్షన్ రాజమౌళికే సాధ్యం. అది చూసి వేరే లాంగ్వేజెస్ వాళ్ళు కూడా షాక్ అయ్యారంటాను మన సినిమా పవర్ చూసి. బావుంది. ఎగ్జాక్ట్లీ! ఈగ ఒక్కటే కాదు, మగధీర హిందీ డబ్ అప్పట్లో 30+ క్రోర్స్ కలెక్ట్ చేసింది నార్త్లో. అది ఒక చాలా పెద్ద నంబర్రా ఆ టైంకి. కొంచెం సైలెంట్గా జరిగిన రెవల్యూషన్ ఇది. ఆ నంబర్స్ చూసి ఎవరూ నోటీస్ చేయలేదనుకుంటా బాలీవుడ్లో. మనం మాట్లాడుకోవాలి. రాజమౌళి గారు ఫ్యామిలీతో కలిసి, ఎస్పెషల్లీ కేవీ విజయేంద్ర ప్రసాద్ గారు ఆ మిథిక్ స్టోరీ టెల్లింగ్ మసల్ని అప్పటినుండే బిల్డ్ చేసుకుంటున్నారు. అది చాలా ఇంపార్టెంట్. నా అయ్యో, ఇది గమనించాల్సింది. అబ్సల్యూట్లీ పండు! మన డబ్బింగ్ ఎకనామిక్స్ ఎంత డోర్స్ ఓపెన్ చేశాయో అది ఎవరూ అప్పట్లో గుర్తించలేదు. బాంబే ప్రెస్కి అప్పుడు తెలియదు టాలీవుడ్ ఇలా ఒక సైలెంట్ సునామీలాగా వస్తుందని. అది చాలా ఫన్నీగా ఉంటుందిప్పుడు ఆలోచిస్తే, కదా? ఫుల్గా. ఈ ఫేజ్లో కొన్ని మిడ్ టైర్ బ్రేక్ త్రూస్ కూడా స్టార్ట్ అయ్యాయి మన ఆడియన్స్ని స్కేల్ చేయడానికి. విక్రమ్ కుమార్స్ 24 2016 టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్తో టెక్ సావీ ఆడియన్స్ని కుమ్మింది. శేఖర్ కమ్ములాస్ ఫిదా 2017 తెలుగు తెలంగాణ ప్రైడ్ని చాలా బాగా క్యాప్చర్ చేసింది. మ్యూజిక్ సైడ్లో కూడా చాలా సిగ్నల్స్ ఉన్నాయి. మికీ జే మాయర్ గారి హెరిటేజ్ స్కోర్స్తో తెలుగు సానిక్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ అయింది. అనిరుద్ రవిచందర్ కూడా అప్పట్నుండే క్రాస్ ఇండస్ట్రీ కొలాబరేషన్ స్టార్ట్ చేశాడు మన తెలుగు ఫిల్మ్స్లోకి. ఈ యాంగ్లూ చాలా యునీక్గా ఉంది. కరెక్ట్. రాజమౌళి గారు ఇంటర్వ్యూలో చాలా హంబుల్గా మాట్లాడారు. బట్ తన స్కేలప్కి ఒక డెలిబరేట్ పేసింగ్ ఉంది. అందరూ చాలా ఈజీగా పాన్ ఇండియా అన్నారు కానీ రాజమౌళి గారు అప్పటినుండే తెలుగు సినిమా బిగ్గర్గా ఉండాలి అని చెప్తున్నారనా. అండ్ నానిని చూడండి, గై నెక్స్ట్ డోర్ ఇమేజ్తో ఈగా లాంటి పెద్ద హిట్ని క్యారీ చేశాడు. అదొక నాన్ మాస్ హీరో కూడా పాన్ ఇండియా రీచ్కి కాంట్రిబ్యూట్ చేయగలడు అని ప్రూవ్ చేసింది. చాలా ఇంపార్టెంట్ లెసన్ ఇది ఇండస్ట్రీకి. యప్. ఈ 2012-2014 పీరియడ్ అంతా ఒక క్వయట్ స్టామ్ బ్రూయింగ్ ఫేజ్ రా. అందరికీ తెలియకుండా తెలుగు సినిమా ఒక న్యూ ట్రాజెక్టరీని సెట్ చేసుకుంటోంది. ఆ ఫౌండేషన్సే ఇప్పుడు మనం చూస్తున్నాం. బావుంది. ఈ ఈగా ఇంపాక్ట్ని బెటర్గా అర్థం చేసుకోవడానికి ఆ మూమెంట్కి ఒక క్రిటిక్ ఏమన్నారో విను. రా, బాగుంది. ఇది కుమ్మిందిరా రియల్గా. ఆ ఈగ క్లిప్ చూశాక రాజమౌళి నెక్స్టేం చేస్తాడో అని ఒక క్యూరియాసిటీ ఉండింది కదరా. అది ఖచ్చితంగా మన తెలుగు సినిమా గ్రాఫ్ని టాప్కి తీసుకెళ్ళింది. ద బాహుబలి లీప్ 2015-2017తో. బావుంది కదా అనుకోకుండా. అవును. ద బాహుబలి లీప్ 2015-2017 అనేది జస్ట్ ఒక ఫిల్మ్ కాదు, ఒక మూవ్మెంట్గా ఉంది. మన ఇండస్ట్రీ మొత్తం వరల్డ్ స్టేజ్కి వెళ్ళింది. అది అద్దిరింది. రాజమౌళి గారు ఎంత హంబుల్గా మాట్లాడినా ఆ స్కేల్ చూస్తే హీజ్ అ ట్రూ విజనరీ అని తెలుస్తుంది. ఇంటర్వ్యూస్లో చాలా సింపుల్గా ఉంటారు, బట్ స్క్రీన్ మీద మ్యాజిక్ క్రియేట్ చేస్తారు కదా. ప్రభాస్ గురించి ఏం చెప్పాలరా. 5 years డెడికేటెడ్గా ఒక రోల్కి నిలబడ్డాడు. మన హీరో రీజనల్ నుండి పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఆ సాక్రిఫైస్ అయితే కుమ్మింది. ఈ ఇన్సైట్ అద్దిరింద్రా. ప్రభాస్ దగ్గర ఒక జెంటిల్ జాయింట్ వైబ్ ఉంటుంది కదా. ఆ సింప్లిసిటీ, ఆ ఆఫ్ స్క్రీన్ లివింగ్ స్టైల్, అది హిందీ బెల్ట్ ఆడియన్స్కి చాలా నచ్చింది. మంచి కనెక్ట్ అయ్యింది వాళ్ళకి.
రానా దగ్గుబాటి కూడా అదే రేంజ్లో కుమ్మింది. ఆ భల్లాలదేవ క్యారెక్టరు, బాడీ లాంగ్వేజు, జిమ్ ఫిజీకు అండ్ ఈజ్ బైలింగ్యువల్. సో ప్రెస్ టూర్స్లో చాలా ఫ్లూయెంట్గా కమ్యూనికేట్ చేశాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ క్వెశ్చన్ అందరికీ ఒక కల్చరల్ మూమెంట్గా మారింది. ఇండియా మొత్తం ఈ క్వెశ్చన్ గురించి మాట్లాడింది. అది చాలా పెద్ద అచీవ్మెంట్గా ఉంది. కరణ్ జోహర్ ధర్మా ప్రొడక్షన్ హౌస్ హిందీ వర్షన్ని డిస్ట్రిబ్యూట్ చేసింది. అప్పటి వరకు మన సినిమాని లైట్ తీసుకున్న బాంబే ప్రెస్ ఫైనల్గా సీరియస్గా చూడ్డం స్టార్ట్ చేసింది. అది చాలా ఇంపార్టెంట్ రా. రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ గారు రైటర్గా ఫైనలీ రికగ్నిషన్ తెచ్చుకున్నారు. సాబు సిరిల్, పీటర్ హైన్, సెంథిల్ కుమార్ ఈ నేమ్స్ అన్నీ బాలీవుడ్ ప్రెస్లో కూడా ఫేమస్ అయ్యాయి కదా. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. కీరవాణి గారు మ్యూజిక్ కూడా అద్దిరింది. ఎవ్రీ సెట్ పీస్ని ఆ బీజిఎం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. అది ఆస్కర్ రికగ్నిషన్కి ఒక స్టెప్పింగ్ స్టోన్ అయ్యింది అంటే ఈ ఫిల్మ్ ఇంపాక్ట్ ఏంటో చూడు. అద్దిరింది కదా. అనుష్కా శెట్టి కూడా డీగ్లామ్ రోల్లో చాలా ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేసింది. ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ని చూశారు. ఇది కూడా మూవీకి చాలా ప్లస్ అయింది. బాక్స్ ఆఫీస్ ఫిగర్స్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉన్నాయి కదా. హిందీ బెల్ట్లో థియేట్రికల్ పుల్, రికార్డ్ ఓవర్సీస్ ఓపెనింగ్స్ ఇవన్నీ మన తెలుగు సినిమాకి ఒక న్యూ బెంచ్ మార్క్ సెట్ చేశాయి. మీరు చెప్పండిరా. బాహుబలి వల్ల సీనియర్ హీరోస్లో కూడా ఒక పీరియడ్ ఎపిక్ యాంబిషన్ పెరిగింది. చిరంజీవి గారు ఖైదీ నంబర్ 150తో రిటర్న్ అయినా బాలకృష్ణ గౌతమీపుత్ర శతకర్ణితో వచ్చాడు. అది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, బట్ ఆ స్కేల్ వేరేగా ఉంది కదా. బాహుబలి లెవెల్కి మ్యాచ్ అవ్వలేదు, బట్ ఆ ఎఫర్ట్ అయితే చాలా క్లియర్గా ఉండింది. అది గుర్తుంచుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ద బాహుబలి లీప్ 2015 టు 2017 అనేది జస్ట్ కలెక్షన్స్ కాదు, ఒక కల్చరల్ షిఫ్ట్. మన సినిమాని వరల్డ్ సినిమా మ్యాప్లో పెట్టింది. అది చాలా గొప్ప విషయం. ఈ విషయం మన మాటల కంటే డైరెక్ట్గా ఆ టైంలో వచ్చిన ఒక వాయిస్ నుండి వింటే ఇంకా బాగుంటుంది కదా. ఇది విన్రా. అయ్యో, ఇది గమనించాల్సి ఉంది. వావ్, గూస్ బంప్స్ వస్తున్నాయిరా. ఆ వాయిస్లో కాన్ఫిడెన్స్ చూసారా? అది బాహుబలి ఇంపాక్ట్కి పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్. బావుంది. సరే, బాహుబలి క్లిప్తో మనం ఇప్పుడు సస్టెనెన్స్ ప్లస్ స్కేలింగ్ 2021 టు 2024 ఫేజ్కొచ్చాం కదా. అసలీ ఫేజ్లో ఏం జరిగింది పాండు? ఎంత మార్పు చూసాం సినిమాలో. ఈ ఆంగ్లు చాలా యునీక్గా ఉంది. మార్పు అంటే సినిమా డెఫినిషన్సే మారిపోయాయి బుజ్జీ. 2021లో పుష్ప ద రైజ్ రిలీజ్ అయింది. అల్లు అర్జున్ గారి స్టైలిష్ స్టార్ బ్రాండింగ్, ఆ బియర్డ్, ఝుకేగా నహీ జెస్చర్ అది ఒక గ్లోబల్ ఫినామినన్ అయిపోయింది కదరా. ఇది కుమ్మిందిరా రియల్గా. అవును, బాగా చెప్పావు. శ్రీవల్లి స్టెప్ ఎంత ఐకానిక్ అయిందో చూసావా? దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్, సుకుమార్ గారి డైరెక్షన్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్లో ఎంత పెద్ద హిట్ అయిందో. రష్మిక మండన్న కెరియర్కి పెద్ద బూస్టిచ్చిందిది. సుకుమార్ గారి క్రాఫ్ట్ పేషెన్స్ అనేది రంగస్థలంలోనే ప్రూవ్ అయింది కదా. పుష్పాలో ఆ డీటెయిలింగ్, అల్లు అర్జున్ ట్రాన్స్ఫర్మేషన్ చాలా అదిరింది. ముంబై ప్రెస్ డిస్కవర్ చేసింది అప్పుడే అనుకుంటా. కరెక్ట్గా చెప్పావు. ఆ తర్వాత 2022లో ఆర్ఆర్ఆర్ వచ్చింది. రాజమౌళి గారు, ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్ కలిసి ఏం చేశారో మనం చూశాం. ఆస్కర్స్ దాకా వెళ్ళింది మన సినిమా. కుమ్మింది. బావుంది కదా అనుకోకుండా. నాటు నాటు ఆస్కర్ గెలిచింది అంటే అది కీరవాణి గారు మరియు చంద్రబోస్ గారికి ఎంత పెద్ద రికగ్నిషన్. ఎన్టీఆర్ జూనియర్ గారి డాన్స్, రామ్ చరణ్ గారి పోస్ట్ ఆర్ఆర్ఆర్ గ్లోబల్ స్టైలింగ్, ఆ కాన్ఫిడెన్స్ చూస్తే చాలా ప్రౌడ్గా అనిపిస్తోంది. ఈ ఇన్సైట్ అద్దిరిందిరా. చరణ్ గారి మేకవర్, బియర్డ్, కాన్ఫిడెన్స్ చాలా బాగుంది కదా. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఇప్పుడు పుష్ప 2 కలెక్షన్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి. పాన్ ఇండియా అనేది ఇప్పుడు ఆస్పిరేషనల్ కాదు, డీఫాల్ట్గా అయిపోయింది. అవును, ప్రతి ప్రొడ్యూసర్ ఇప్పుడు పోస్టర్ మీద పాన్ ఇండియా అని రాయడం కామన్ అయిపోయింది. బడ్జెట్ ఎస్టిమేషన్ కూడా అలానే చేస్తున్నారు. ఆ ట్రెండ్ని సందీప్ రెడ్డి వంగా గారు అర్జున్ రెడ్డితో స్టార్ట్ చేశారు. కబీర్ సింగ్తో బాలీవుడ్లో నిలబడ్డారు. యానిమల్తో సందీప్ గారు ఒక అగ్రెసివ్, పోలరైజింగ్ డైరెక్టర్గా మారిపోయారు.
తెలుగు డైరెక్టర్ అయినా బాలీవుడ్లో చాలా పెద్ద హిట్ కొట్టారు. హిస్ చాయిసెస్ ఆర్ ఆల్వేస్ బోల్డ్ బట్ డెఫినెట్లీ ఇంపాక్ట్ఫుల్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆ స్టైల్ చాలా మందికిష్టం, కొంతమందికి నాట్ సో మచ్. విజయ్ దేవరకొండ గారి అర్జున్ రెడ్డి మూమెంట్ కూడా చాలా బిగ్ కదా. లైగర్ ఫ్లాప్ అయినా ఆ నో ఫిల్టర్ టీషర్ట్ పర్సోనా చాలా యునీక్గా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అలా వైకుంఠపురములో 2020 ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ని మరలా డిఫైన్ చేసింది. దిల్ రాజు గారు కూడా ఎకనామిక్స్ని చాలా చేంజ్ చేశారు. ప్రొడ్యూసర్గా చాలా స్మార్ట్గా ఉన్నారు. క్రాస్ పాలినేషన్ కూడా చాలా కామన్ అయింది. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ మంచి తెలుగు ప్రాజెక్ట్స్లో కనిపిస్తున్నారు. అనిరుద్ రావిచందర్ మ్యూజిక్ ఇప్పుడు రొటీన్గా మన ఫిల్మ్స్కి ఇస్తున్నాడు. చాలా బావుంది ఈ ఇంటిగ్రేషన్. ఇంకా మూవీస్ లైక్ హనుమాన్ ఫ్రమ్ తేజా సజ్జా అండ్ ప్రశాంత్ వర్మ ఈ పాన్ ఇండియా మొమెంటమ్ని కంటిన్యూ చేశాయి. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రామిసింగ్ నేమ్స్ టు వాచ్. చాలా బావుంది ఈ ఎవల్యూషన్. ఏమంటావ్? అవును పండు, తేజ హ్యాస్ డెలివర్డ్ అనదర్ ప్రామిసింగ్ పాన్ ఇండియా మూవీ విత్ మిరాయ్. ఇంకా వీళ్ళ ఇద్దరి కాంబినేషన్లో హనుమాన్ 2 వస్తుంది. ఆల్సో రిషబ్ శెట్టి ఆఫ్ కాంతారా ఫేమ్ విల్ యాడ్ టు ద క్రాస్ ఇండస్ట్రీ ఇంటిగ్రేషన్ ట్రెండ్. చాలా ఎక్సైటింగ్ ట్రెండ్ ఇది. అద్దిరింది. సీనియర్ హీరోస్ కూడా ఈ వేవ్ని చాలా ఇంటెలిజెంట్గా నావిగేట్ చేశారు. మహేష్ బాబు గారు సర్కారు వారి పాట, గుంటూరు కారంతో మాస్ విత్ క్లాస్ లైన్లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు వకీల్ సాబ్, భీమ్లా నాయక్తో కంబ్యాక్ ఇచ్చారు. చిరంజీవి గారు వాల్టేయర్ వీరయ్య, గాడ్ ఫాదర్తో మళ్లీ ఫామ్లోకొచ్చారు. బాలకృష్ణ గారు హరిహర వీరమల్లుతో క్రిష్తో కలిసి పనిచేస్తున్నారు. మరియు అన్స్టాపబుల్ షోతో డెమోగ్రాఫిక్ బౌండరీస్ని బ్రేక్ చేశారు. చాలా వేరీడ్గా ఉంది. అవును, ఈ ఫేజ్లో మన హీరోస్ అండ్ డైరెక్టర్స్ అందరూ ఒక న్యూ లెవెల్కి వెళ్లారు. ఆ రాజమౌళి గారి క్లిప్ గుర్తుంది కదా, ఆ రూల్స్ చేంజ్డ్ అనేది ఇప్పుడు ప్రతి వాళ్ళకి అప్లై అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈ సస్టెనెన్స్ ఫేజ్లో కీరవాణి గారి ఆస్కార్ మూమెంట్ ఎంతో ఐకానిక్ కదా. తెలుగు సినిమా హిస్టరీలో అది ఒక గోల్డెన్ చాప్టర్. ఆ మూమెంట్ని మనం డైరెక్ట్గా వింటే బావుంటుందిరా. అద్దిరింది కదా. మనం డైరెక్ట్గా ఆ పర్సన్ నుండి వింటే బెటర్. ఇది ప్లే చేస్తా, లిసన్ చేయండి. బావుంది. వావ్, గూస్ బంప్స్ వస్తున్నాయిరా. ఆ వాయిస్లో కాన్ఫిడెన్స్ చూసారా? అది సస్టెనెన్స్ ప్లస్ స్కేలింగ్ 2021-2024కి పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్. బావుంది. ఆ కీరవాణి స్పీచు, ఆ మూమెంటు చాలా అద్దిరింది గదరా. అందరూ ఇండియన్ సినిమా అని అన్నప్పుడు అక్కడున్న హాలీవుడ్ వాళ్లక్కూడా తెలుగు సినిమా ఏముందో కొంచెం కల్చర్ షాక్ ఇచ్చిందనిపించింది నాకు. ఏమంటావ్? కరెక్ట్గా చెప్పావు బుజ్జీ. అది ఒక టర్నింగ్ పాయింట్గా ఉంది. కానీ ఇప్పుడు మనం చూస్తుంటే బడ్జెట్స్ చాలా పెరుగుతున్నాయి. మరియు ఓటీటీ వల్ల సెకండ్ వీక్ థియేట్రికల్ పుల్ కొంచెం తగ్గిపోయింది కదా. ఆడియన్సెస్కి కొంచెం ఫటీగ్ కూడా వస్తోంది అనిపిస్తోంది, ఎస్పెషలీ సేమ్ ఓల్డ్ మాస్ యాక్షన్ టెంప్లెట్ ఫిల్మ్స్తో. ఎగ్జాక్ట్లీ. అందుకే ఆ నెక్స్ట్ ఈగా స్కేల్ కాన్సెప్ట్ కోసం అందరూ చూస్తున్నారు. కంటెంట్కి వాల్యూ ఇస్తున్నారు, హీరో ఇమేజ్ని పక్కన పెట్టి. మనకి మన డైరెక్టర్స్, రైటర్స్ చాలా కొత్త ఐడియాస్తో ముందుకొస్తున్నారు. చాలా బావుంది ఈ చేంజ్. అవును, ఈ న్యూ వేవ్ డైరెక్టర్స్ని చూడు. నాగ్ అశ్విన్ కల్కి 2898 ఏడీతో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో విత్ బోత్ క్రిటిక్స్ అండ్ బాక్సాఫీస్. మహానటి టైంలోనే తన క్రాఫ్ట్ ఏంటో తెలిసింది. వివేక్ ఆత్రేయ అంటే సుందరానికితో కొంచెం డిఫరెంట్గా మిడ్ బడ్జెట్ హ్యూమన్ కామెడీని హ్యాండిల్ చేశాడు. అది కూడా చాలా బావుంది. మరి తిల్లు ఫినామినాన్ని ఎలా మర్చిపోతాం? డీజే తిల్లు, టిల్లు స్క్వేర్ చిన్న స్కేల్ నుంచి స్టార్ట్ అయ్యి క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీ టెల్లింగ్తో బాక్సాఫీస్ని కుమ్మింది. నెక్స్ట్ లీప్ కోసం 500 crore బడ్జెట్ అవసరం లేదు అని ప్రూవ్ చేసింది కదరా. చాలా కరెక్ట్. కాంచరాపాలెం లాంటి ఇండీ ఫిల్మ్స్ కూడా అలానే ఒక న్యూ పాత్ని సెట్ చేసింది. సాయి పల్లవి లాంటి స్టార్ని చూడు. ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్స్ ఒప్పుకోకుండా తన ఆథెంటిసిటీతో ఆడియన్స్ లవ్ని ఎలా గెలుచుకుందో. అది చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. నవీన్ పోలిశెట్టి కూడా అంతే. స్టాండప్ నుంచి ఏజెంట్ సాయి శ్రీనివాసాత్రేయ, జాతిరత్నాలు లాంటి ఫిల్మ్స్తో వచ్చాడు. ఎవ్రీ మ్యాన్ క్యారెక్టర్తో, షార్ప్ హ్యూమర్తో ఆడియన్స్ని ఇంప్రెస్ చేశాడు. ఇది కూడా ఒక ఫ్రెష్ అప్రోచ్ కదా. మీరు చెప్పండ్రా.
ఈ కొత్త టాలెంట్ వస్తున్నా సరే మన సీనియర్ హీరోస్ లైక్ మహేష్ బాబు, ఎన్టీఆర్ జూనియర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ అందరూ స్టిల్ యాక్టివ్గా ఉన్నారు. ఓపెనింగ్ డే ఫుట్ఫాల్స్ ఇంకా వాళ్లు పుల్ చేస్తున్నారు. వాళ్లని బీట్ చేయాలి అంటే చాలా కష్టం. అయ్యో, ఇది గమనించాల్సి ఉంది. అది నిజమే, వాళ్ళకి ఇర్రిప్లేసబుల్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ నెక్స్ట్ లీప్ ఆ స్పెక్టకల్ టియర్ నుంచి వస్తుందా, లేక ఈ స్మాల్ స్కేల్ న్యూ వేవ్ స్టోరీ టెల్లింగ్ నుంచి వస్తుందా అని నాకు డౌట్. నిజంగా ఏం జరిగేదనుకుంటున్నావు? ఈ యాంగిల్ చాలా యునీక్గా ఉంది. నేననుకుంటున్నా బుజ్జీ, 2 పార్ట్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి. స్పెక్టకల్ ఫిల్మ్స్ ముందు వెళ్తాయి, కానీ ఈ న్యూ వేవ్ సినిమా మన తెలుగు ఆడియన్స్ టేస్ట్స్ని ఎవాల్వ్ చేస్తుంది. రెండూ కలిసి మన ఇండస్ట్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాయి. అది చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. అవును, తెలుగు సినిమా ముందు చాలా ఇంట్రెస్టింగ్ ఫేజ్ ఉంది. కొత్త స్టోరీస్, కొత్త టాలెంట్ అన్నీ కలిసి సినిమాలో ఒక అదిరింది ఎక్స్పీరియన్స్ ఇస్తున్నాయి. చాలా పాజిటివ్గా ఉంది ఫ్యూచర్. వావ్ పాండు, ఈ డిస్కషన్ చాలా డీప్గా వెళ్ళింది కదా. ఎవ్వరూ అనుకోలేదుగా మన తెలుగు సినిమా ఇండియన్ సినిమా నేరేటివ్ని ఇలా రీడిఫైన్ చేస్తుందని. చాలా అదిరింది ఈ జర్నీనా. ఎగ్జాక్ట్లీ బుజ్జి. కొన్నిసార్లు చూస్తే మన సౌత్ ఫిల్మ్స్ని ఇప్పుడే డిస్కవర్ చేసినట్టు మాట్లాడతారు. కానీ ఈ గ్రోత్ చాలా లాంగ్, చాలా హార్డ్ వర్క్ ఉంది కదా. ఫ్యూచర్ ఇంకా ఎక్సైటింగ్గా ఉంది అనుకుంటున్నా. డెఫినెట్లీ రా. మనమిప్పుడు ఈ సెక్షన్ని ర్యాప్ చెయ్యాలి. కానీ డైలీగా ఇంకా చాలా ఎక్సైటింగ్ అప్డేట్స్ కోసం మన కొత్త వైబ్ డైలీ షోకి రండి. ప్రతిరోజూ కొత్త కొత్త విషయాలుంటాయి. ఇది కుమ్మిందిరా రియల్గా. అదే కదా. మరియు మీరు తెలుగు సినిమా గురించి ఏమైనా తెలుసుకోవాలంటే, యాక్టర్ గురించి, డైరెక్టర్ గురించి, ఫిల్మ్ గురించి, మన కొత్త వైబ్ వెబ్సైట్లో ఒక లివింగ్ లెజెండ్ ఉంది, ఒక చాట్బాట్. అవును, మీ ఆల్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి ఆ చాట్బాట్ రెడీగా ఉంటుంది. అదొక సినిమా ఎన్సైక్లోపీడియా లాంటిదిరా. ఏంటి, ఏ ఎరా ఫిల్మ్ గురించి అడిగినా ఇన్ఫర్మేషన్ చెప్తుంది. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డైలీ అప్డేట్స్ కోసం kotthavibe.comకి విజిట్ చేయండి. అండ్ ఈ ఎపిసోడ్ ఎంజాయ్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాం. బాయ్.